చేసే సందడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. చెట్లపై తిరుగుతూ ఉండే కోతులు తరచుగా ప్రజలిళ్లలోకి ప్రవేశించి ఆహారాన్ని దొంగలించి పారిపోతాయి. శ్రీకృష్ణుడి స్వస్థలం బృందావనం కూడా కోతులు చేసే అల్లరితో నిండిపోయి ఉంటుంది. అవి దారిన వెళ్లే వారి నుంచి ఆహారం పానీయాలను మాత్రమే కాకుండా వారి గాజులు, పర్సులు, ఇతర వస్తువులను కూడా లాక్కుంటూ ఉంటాయి. అయితే కోతులు తరచుగా ఆహారం తీసుకున్న తర్వాత వస్తువులను తిరిగిచ్చేస్తాయి. ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒక కోతి భారీ సంఖ్యలో ఉన్న 500 రూపాయల నోట్లను పట్టుకుని ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. వీడియోలో కోతి ఎక్కడి నుంచో 500 రూపాయల నోట్ల కట్టను తీసుకుని గోడపై హాయిగా కూర్చోవడం మీరు చూడొచ్చు. కోతి నోట్లను లెక్కిస్తున్నట్లుగా అక్కడే కూర్చుని ఉంది. కొన్నిసార్లు కోతి నోట్లను వాసన చూసింది, కొన్నిసార్లు ఆ నోట్లను చింపేయడానికి ప్రయత్నించింది. అయితే కింద నిలబడి ఉన్న వ్యక్తి కోతికి ఫ్రూటీ బాటిల్ ఇచ్చాడు. కోతి ఆ నోట్ల కట్టను కిందకు విసిరేసింది. ఈ వీడియో బృందావనంలోనిదని తెలుస్తుంది. అక్కడ కోతి ఒక మహిళ దగ్గర నుంచి ఈ నోట్ల కట్టను లాక్కుందని చెప్తూ ఉన్నారు. మీరు బృందావనానికి వెళితే అక్కడ భారీ సంఖ్యలో కోతులు ఉన్నందున భక్తులు, పర్యాటకులు తమ వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలని వీడియో సలహా ఇస్తూ ఉంది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీనికి ఇప్పటి వరకు 5.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే 1 లక్ష మందికి పైగా ప్రజలు వీడియోను లైక్ చేసి వివిధ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. వీడియో చూసిన ఒకరు సరదాగా కోతి ధనవంతురాలిగా మారిపోయింది అని వ్యాఖ్యానించగా, మరొకరు ఆ డబ్బుకు ఎన్ని ఫ్రూటీలు దొరుకుతాయో ఆ కోతికి తెలియదు కనుక ఆ కోతి డబ్బులిచ్చి ఫ్రూటీలను తీసుకుంది అని కమెంట్ చేశారు. అదేవిధంగా మరొక వినియోగదారుడు సరదాగా కోతి ఎక్కడి నుంచో అప్పు వసూలు చేసుకుని వచ్చి ఉంటుందని అన్నాడు. మరొకరు, నువ్వు దొంగలా నటిస్తున్నావా కోతి, నువ్వు ఒక ఫ్రూటీకి 10,000 రూపాయలు తిరిగిచ్చావు అని రాసుకొచ్చారు.